అదానీ వ్యవహారంపై ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు కాంగ్రెస్ నేతలు. గన్ పార్క్ నుంచి ర్యాలీగా వచ్చి ఈడీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. సెబీ చీఫ్ మాధవి పురి బచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని కోరారు. సెబీ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇటీవల హిండెన్బర్గ్ నివేదిక ఇవ్వడంతో సమగ్ర దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని కొందరికే లాభం చేకూరేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ పిలుపులో భాగంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు సెబీ చైర్పర్సన్ అక్రమాలపై ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి, తక్షణమే ఆవిడను తొలగించండి. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సంపద ఏ విధంగా లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో ఈడీ కార్యాలయాల ముందు ఈడీ విచారణ జరగాలి. తామొచ్చాక సెక్రటేరియట్లో రాజీవ్ విగ్రహం తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ మరోసారి మండిపడ్డారు. తాత ముత్తాతలు దిగొచ్చినా రాజీవ్ విగ్రహాన్ని ఏమీ చేయలేరని హెచ్చరించారు. రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే వాచిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ తల్లికి తామే నిజమైన వారసులమని నిరూపించుకుంటామన్నారు సీఎం రేవంత్. ఆ సన్నాసులు మోడీని అమిత్ షా గారిని మెప్పించడానికి సంతోషపెట్టడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్టుకున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు. సచివాలయం ముందర ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు. నేను అడుగుతున్నా, మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చినా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు. దేశంలో కాంగ్రెస్ వనరులను సృష్టిస్తే మోదీ వాటిని ధ్వంసం చేస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. క్రోనీ క్యాపిటలిస్ట్ అయిన అదానీకి దేశ సంపద దోచిపెడుతున్నారని ఆరోపించారు. దేశ సంపదను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. దశాబ్దాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్ని, వ్యవస్థల్ని, సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసి వనరులన్నింటినీ కూడా ప్రజలకు చెందేటట్టుగా మేము చేసి అందిస్తే ఈరోజు ఆ వనరులన్నింటినీ కూడా దోపిడీకి గురి చేస్తూ అదానికి అనుకూలంగా సెబీ చైర్పర్సన్ రిపోర్ట్ ఇచ్చారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే కోట్లాది మందిని మోదీ మోసం చేస్తున్నారని అన్నారు. సెబీ చైర్పర్సన్ ను వెంటనే తొలగించాలన్నారు. ఈ దేశంలో కోట్లాది మంది చిన్న వాళ్ళు కోట్లాది మంది పెట్టుబడి పెట్టే స్టాక్ మార్కెట్ కి సెబీ చూసుకుంటది. హిండెన్బర్గ్ నివేదికపై విచారణ జరపాలని అనేకసార్లు రాహుల్ గాంధీ కోరినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు. హిండెన్బర్గ్ నివేదికపై పూర్తిస్థాయి విచారణ చేయాలని జేపీసీ ద్వారానే ఇది సాధ్యమన్నారు శ్రీధర్ బాబు. అదానీ గ్రూప్ ద్వారా దేశాన్ని మోదీ దోచేస్తున్నారన్నారు పొంగులేటి. ఈ రోజు వరకు కూడా నివేదిక అందించకపోవడం, దాని వెనుక ఏ కారణం ఉందని ప్రజలకు తెలియజేసే కార్యాచరణ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి దేశ యువత ఇబ్బందుల్లో ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇద్దరు స్నేహితులకే దేశ సంపద దోచిపెడుతున్నారని ఆరోపించారు. జేపీసీ అనేది కొత్త విషయం కాదని, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు జేపీసీ వేయడం కామన్ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అదానీ స్టాక్ మార్కెట్లపై విచారణకు కేంద్రం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవాళ భారతదేశంలో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయి ఈరోజు యువత అంటారు ఈరోజు ఇబ్బందులు. కానీ ఆయన దోస్తులు అదానీ, అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి వారు 10,000 లోపల ఉన్న వాళ్ళు ఇవాళ 10 ర్యాంకు లోపల ప్రపంచంలోనే అత్యంతంగా ధనవంతులుగా మారిపోయిన ఏ సెబీ చైర్మన్ అయితే అదానీ మీద విచారణ జరపాలలో వాళ్ళు కూడా అందులో మమేకం కావడం అంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఉంది. అందుకే ఇలా యొక్క బుచ్చుకు సంబంధించి అతని భర్త యొక్క ఇద్దరు కలిసి అదానితో కుమ్ముకైనా ఈడీ, సీబీఐను వాడుకుని ప్రతిపక్షాలను బీజేపీ వేధిస్తోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అదానీ కుంభకోణంపై విచారణకు కాంగ్రెస్ మొదటి నుంచి డిమాండ్ చేస్తుందన్నారు. సెబీ చైర్మన్ అదానీకి మధ్య సంబంధాలు బయటపడాలన్నారు వివేక్. సెబీ షేర్ల వ్యవహారంపై వాస్తవాలు బయటకు రావాలంటే జేపీసీ వేయాల్సిందేనన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. వారు సెబీ మెంబర్ గా ఉన్నప్పుడే వారు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా స్పెసిఫిక్ గా కనబడుతుంది. దాంట్లో సుప్రీంకోర్టు ఏదైతే ఒక కమిటీ వేసి అదానీ పైన చర్యలు తీసుకోవాలనుకుంటే అక్కడ కూడా సెబీ చైర్మన్ నాకు నిజంగా బీజేపీ పార్టీ ఈడీ
ప్రజల కోసం పనిచేసి ఉంటే ఇమ్మీడియట్లీ సెబీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుండే సెబీ చైర్మన్ మీద. కానీ అది జరగలేదు, మనం అందరం చూస్తున్నాము. అది ఒక కామన్ మ్యాన్ అయి ఉంటే నెక్స్ట్ డే బీజేపీ మీద ఒక చిన్న వ్యాఖ్య చేసున్నా నెక్స్ట్ డే వాళ్ళ మీద ఈడీ రేడ్స్ జరిగేవి. అంతకుముందు అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ దగ్గర ఆందోళన చేశారు కాంగ్రెస్ నేతలు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళనల్లో పాల్గొన్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణ చేయాలని ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ ముందు రెండో రోజు హాజరయ్యారు మాజీ ఈఎన్సీ మురళీధర్రావు, మాజీ సిఈసిడిఓ నరేందర్ రెడ్డి. డిజైన్స్, డ్రాయింగ్స్ సిడిఓ ఎల్ఎన్టీ కలిపి ప్రభుత్వానికి అందించాయని తెలిపారు మురళీధర్రావు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడం వల్ల డిజైన్స్ అప్రూవల్పై సంతకాలు చేశానని తెలిపారు. కేవలం లొకేషన్స్ ఆధారంగా డిజైన్స్, డ్రాయింగ్స్ ఏర్పాటయ్యాయని తెలిపారు మాజీ సిడిఓ నరేందర్ రెడ్డి. అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్ల గుడ్డిగా సంతకాలు చేయాల్సి వచ్చిందని కమిషన్ ముందు ఒప్పుకున్నారు నరేందర్ రెడ్డి. గ్రూప్ 2 పరీక్షల తేదీలు ప్రకటించింది టీజీపీఎస్సీ. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 2 రోజుల పాటు పరీక్షలుంటాయని కమిషన్ ప్రకటించింది. గతంలో విద్యార్థులు అభ్యర్థన మేరకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా వేసిన టీజీపీఎస్సీ ఇప్పుడు కొత్త తేదీలు ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది టీజీపీఎస్సీ. ఆగస్టు 7, 8వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా డిఎస్సీ ఎగ్జామ్స్ కారణంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రుణమాఫీ అమలు చేస్తున్నామని చెప్తున్నా మాజీ మంత్రి కేటీఆర్ రైతుల్ని రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల హామీని తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. కళ్యాణ లక్ష్మికి మొదటి విడత నిధులు విడుదల చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు మరో మంత్రి పొన్నం ప్రభాకర్. మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉదయం ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఢిల్లీకి పయనమవుతున్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటివ్ పదవుల భర్తీపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుతో 8 నెలల పాలనపై ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు రేవంత్ రెడ్డి. వరంగల్ సభకు రావాలని రాహుల్ను ఆహ్వానించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రుణమాఫీపై రైతులను రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. రుణమాఫీపై కంగారొద్దు, అర్హులైనందరికీ మాఫీ చేస్తామని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఏ రైతుకు రుణం రాకపోయినా, రుణం మాఫీ కాకపోయినా, ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. హైదరాబాద్ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్. అధిక దిగుబడులు ఇచ్చే కొత్త రకం విత్తనాలపై పరిశోధనలు చేయాలని జాక్వెలిన్కు సూచించారు సీఎం. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఉపయోగపడేలా పరిశోధనలు ఉండాలన్నారు. ఇక్రిసాట్ను సందర్శించాలని జాక్వెలిన్ కోరగా అందుకు అంగీకరించారు సీఎం రేవంత్. మరోవైపు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ డాక్టర్ జలాలేం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ లోగో ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ, మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, సత్యనారాయణ, కాళ యాదయ్యతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మీటింగ్లో పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం తీర్పును రాష్ట్రంలో అమలు చేయాలని రేవంత్ రెడ్డికి నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని, డీలర్షిప్ను రద్దు చేయడమే కాకుండా జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ సెక్రటరియట్లో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు ఉత్తమ్. అవసరమైన చోట సబ్సిడీ ధరలకు గోధుమలను సరఫరా చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యంగా ఉండాలని చెప్పారు. బీసీ, ఈబీసీ కళ్యాణ లక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2024-25 బడ్జెట్లో ఈ పథకానికి 2175 కోట్లు కేటాయించారు. మొదటి దశలో 1225 కోట్లు విడుదల చేసింది సర్కార్. పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారికి కూడా డబ్బులు ఇవ్వనున్నారు. కళ్యాణ లక్ష్మి పథకానికి నిధులు విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కు ధన్యవాదాలు తెలిపారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలి విడతలో 1225 కోట్లు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్సీగా ఆ బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రైతు రుణమాఫీ గొప్ప విషయమని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని మీడియా చిట్చాట్లో చెప్పారు కోదండరాం. రుణమాఫీలో చిన్న సమస్యలను సర్కారు పరిష్కరిస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే రైతుల్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ 10 ఏళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఏం చేశాడని ప్రశ్నించారు కోదండరాం. ఫామ్ హౌస్ లీజుకు తీసుకునేటప్పుడు కరెక్ట్గా ఉందా లేదా ఎందుకు చూసుకోలేదన్నారు. కేటీఆర్ చెప్పే నీతి సూత్రాలు ప్రజలు వినే స్థితిలో లేరన్నారు. తెలంగాణను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ సర్కారేనని ఆరోపించారు కోదండరాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం పెడుతోందని చెప్పారు. అచ్యుతాపురం ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నివేదిక వచ్చిన తర్వాత కారకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఫ్యాక్టరీలో కార్మికుల భద్రతకు సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఘటనపై తీవ్ర చర్యలుంటాయని యాజమాన్యాన్ని హెచ్చరించారు హోంమంత్రి అనిత. ఇక తాడేపల్లిలో పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు మాజీ సీఎం జగన్. అదానీ కుంభకోణాలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు షర్మిల. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను పరామర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైద్యం విషయంలో రాజీ పడవద్దని డాక్టర్లను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల పరిహారం ప్రకటించారు. అచ్యుతాపురంలో ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని పరిశీలించారు సీఎం. ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం నివేదిక వచ్చిన తర్వాత కారకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు చంద్రబాబు. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి, కానీ రెండో పక్కన కూడా సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ఆల్ ఇండస్ట్రీస్ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నాం. ఇమ్మీడియట్గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం. విల్ పనిష్ దెమ్. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పరిశ్రమల్లో ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు. సెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళతోటి కూర్చోవాలి. అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లూయెన్స్ 2 కిలోమీటర్ల లోపలికి వదిలేస్తూ ఉంటున్నారు, కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి. అది వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇది చాలా బాధ కలిగిస్తుంది. ప్రతిసారి చనిపోవటం, సంతాపం ప్రకటించడం, లేదంటే ఎక్స్గ్రేషియా ఇవ్వటం, ఇదొక ప్రాణాలకి ఒక విలువ లేకుండా ఇస్తున్నాం, కానీ అది లోపల చాలా చాలా కలిచేసేది, బాధేస్తుంది. ఎసెన్షియా ఫార్మా ఘటనపై తీవ్ర చర్యలుంటాయని కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు హోంమంత్రి అనిత. ప్రమాదంపై తెలుసుకునేందుకు కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేశారు హోంమంత్రి. కానీ యజమాని కిరణ్ స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి లీగల్ సెల్ ప్రతినిధుల అవసరం ఉందన్నారు మాజీ సీఎం జగన్. తాడేపల్లిలో పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు జగన్. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. ఒకవైపున భయాందోళన ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ప్రతి కార్యకర్తకు కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు మీ అవసరం చాలా ఉంది. మోదీ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న కార్పొరేట్ జలగల నుంచి దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. సెబీ చీఫ్పై వస్తున్న ఆరోపణలపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. మదాబీ అదానీలను కాపాడేందుకు కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తోందని ట్వీట్ చేశారు షర్మిల. అదానీ కుంభకోణాలపై జేపీసీ వేసి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు షర్మిల. కోల్కతా జూడా రేప్ అండ్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెల్లడించింది సిబిఐ. ఘటనా స్థలంలోని క్రైమ్ సీన్ మార్చేశారని సుప్రీంకోర్టుకు తెలిపింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని స్టేటస్ రిపోర్టులో వివరించింది. దీంతో కోల్కతా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. డాక్టర్లు ఆందోళన విరమించాలని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామంది. సుప్రీంకోర్టు సూచనతో డాక్టర్లు సమ్మె విరమించారు. బెంగాల్లో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది సిబిఐ. క్రైమ్ సీన్ మార్చేశారని కోర్టుకు తెలిపింది. 5 రోజుల తర్వాత ఘటనా స్థలానికి వెళ్లేసరికి క్రైమ్ సీన్ మారిందని తెలిపింది. జూడాది ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం జరిగిందని సుప్రీంకోర్టుకు వివరించింది సిబిఐ. సిబిఐ స్టేటస్ కో రిపోర్టును సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పరిశీలించింది. కోల్కతా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రేప్ అండ్ మర్డర్ను సూసైడ్ గా చిత్రించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. పోస్టుమార్టం ముగిసిన తర్వాత 18 గంటల వరకు క్రైమ్ సీన్ ఎందుకు సీల్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు అనుమానాస్పదంగా ఉందని కామెంట్ చేసింది. తదుపరి విచారణకు ఏఎస్పీ హాజరు కావాలని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. జూడా మర్డర్కు వ్యతిరేకంగా శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది సుప్రీంకోర్టు. ఈ మేరకు బెంగాల్ సర్కార్ను ఆదేశించింది. సమ్మె చేస్తున్న డాక్టర్లు వెంటనే డ్యూటీల్లో చేరాలని సూచించింది. విధుల్లో చేరితే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది సుప్రీంకోర్టు. డాక్టర్ల భద్రతకు ఏర్పాటైన నేషనల్ టాస్క్ ఫోర్స్ కు సూచనలిచ్చేందుకు ప్రత్యేక పోర్టల్ సిద్ధం చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది కోర్టు. జూడా రేప్ అండ్ మర్డర్ కు నిరసనగా 11 రోజులుగా కొనసాగుతున్న సమ్మెను డాక్టర్లు విరమించారు. సుప్రీంకోర్టు తమ సమస్యలు పరిష్కరించడంతో సమ్మెకు ముగింపు పలికామన్నారు. సమ్మె విరమణపై ఆర్డీఏ, ఎఫ్ఏఐఎంఏ ప్రకటన చేశాయి. That's all for now.